కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ డిఎన్ఏ అని విమర్శించారు టీడీపీ ఎంపీ సానా సతీష్. జగన్ కులచిచ్చులో భాగంగానే అమర్నాథ్ వ్యాఖ్యలు అని ఆరోపించారు. హోంమంత్రి అనితకి అమర్నాథ్ క్షమాపణ చెప్పాలన్నారు. మహిళా మంత్రిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. వ్యక్తిత్వ హననానికి దిగడం వైసీపీ సంస్కృతికి నిదర్శనమన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా వైసీపీ తీరు మారలేదన్నారు. హోమ్ మినిస్టర్ అనిత గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు మరి అతనికి అలా అధినాయకుడికి ఎలాగా ఆడవాళ్ళ మీద గౌరవం లేదు, తల్లిని చెల్లిని గంటారు, ఆడవాళ్ళ మీద కూడా హీనంగా మాట్లాడుతూ అనేక సందర్భాల్లో వైసీపీ నేతలు మాట్లాడటం చూసాం. అసలు అమర్నాథ్కి బుర్రా బుద్ధి ఉందా? మేకప్ అని మాట్లాడతాడు, కేజీ అని అర కేజీ అని, అలా బుద్ధి ఉందా? హోంమంత్రిపై గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టారు మంత్రి నారా లోకేష్. జగన్ భార్య కూతురుపై మాట్లాడితే ఇలాగే స్పందిస్తారా అని ప్రశ్నించారు. గుడ్డుకు పరిశ్రమకు తేడా తెలియని వ్యక్తి అమర్నాథ్ అన్నారు. కోడిగుడ్డు మంత్రి గౌరవ హోంమంత్రి గారు ఆమె వేసుకున్న బట్టల పైన అట్లా మాడటం చాలా చాలా బాధాకరం. అంటే ఇక్కడి నుంచి అక్కడ నడిస్తే ఒక కేజీ బరువు తగ్గుతారని ఎగతాళి చేస్తాం చాలా చాలా బాధాకరం. నాకు బాధ ఏంటంటే మొన్న ఒకరు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అంట గుడివాడ అమ్మకి ఫోన్ చేసి చాలా అద్భుతంగా చేసావని చెప్పాడు. అంటే ఎక్కడ పోతున్నారండి వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటిగా ఒక విషయం ప్రశ్నిస్తున్నాను. ఇదే విధంగా మేము భారతిరెడ్డి గారి గురించి మాట్లాడినా, మీకున్న ఇద్దరు కూతుర్ల గురించి మేము ఇదే విధంగా మాట్లాడితే మీరు ఇట్లనే మాకు ఫోన్ చేసి సభాష్ బాగా మాట్లాడని చెప్తారా? సూటిగా ప్రశ్నిస్తాం. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? ఈ వివాదంపై ఇరు పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ ఉండటంతో రాబోయే రోజుల్లో ఈ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే ఉత్కంఠ నెలకొంది.